జై భీమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇది ఎక్కడో లేదు, మన తెలంగాణలోని హైదరాబాద్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద ఉంది. ఇక్కడికి నేను ఎందుకు రావడం జరిగిందంటే, ఈరోజు డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు కూడా మరియు నివాళులు కూడా లేనంత బిజీగా ఇక్కడున్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక్కడున్న సీఎం కానివ్వండి, ఇక్కడున్న మంత్రులు కానివ్వండి, ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించలేదు. అసలు దగ్గర 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే రెండో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కాబట్టి చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కాకుండా చాలామంది తరలి వస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. ఇక్కడున్న అంబేద్కర్ విగ్రహాన్ని వద్ద పూలమాలలు కూడా వేయలేవు. వచ్చిన వాళ్ళని కూడా లోపల ఎంట్రీ కూడా చేయనిస్తలేరు. ఎంట్రీ కూడా లేదు లోపల. ఏంటంటే పొద్దున లేవగానే జై భీమ్ జై సంవిధాన్ అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతారు. కానీ అదే అదే సంవిధాన్ని రాసిన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు మాత్రం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పూలమాలలు నివాళులు కూడా అర్పించలే అంత బిజీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. దీనిపైన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాలి. రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు చేయకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కార్యక్రమాలు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అతిథులకు మర్యాదలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ మరోసారి జై భీమ్. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుతున్నాను. జస్టిస్ ఫర్ హైదరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ.